హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఇంకా బాగా చేయడానికి బాగా ట్రై చేస్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో బ్రో మేము లాస్ట్ వరకు చూసాం బ్రో అని కామెంట్ చేయండి. సో నేను ఫస్ట్ టైం కానీ నా ఛానల్కి ఎవరైనా విజిట్ చేస్తే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల ఈ వీడియో ఇంకొద్ది మందికి రికమెండ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనం మ్యాథ్స్ చూసుకుంటే ఇక్కడ లైవ్ అనాలిసిస్ ఇంకా పక్కన నేను చీట్ కోడ్స్ని కూడా డిస్ప్లే చేశాను. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చూస్తే మీకు కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ చీట్ కోడ్ వచ్చేసరికి లో హై ఎలిమినేషన్ ప్రాసెస్. సో ఇక్కడ చూసారు లో హై ఎలిమినేషన్ ప్రాసెస్. లో ఎలిమినేట్ చేసాం, హై ఎలిమినేట్ చేసాం. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆన్సర్ అయింది. సో ఆన్సర్ ఎంత అయింది? అక్కడ 25 అనేది ఆన్సర్ అయింది. సో అర్థమైందా? ఫస్ట్ దాంట్లో ఏంటి, లో హై ఎలిమినేషన్ ప్రాసెస్ చేసాం. లో అంతా 5, హై అంతా 35. ఆ రెండు ఎలిమినేట్ చేసి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? అక్కడ 25. సో అదే ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి కొంచెం మీకు నాలెడ్జ్ బేస్ రావాలి. సో ఇక్కడ వచ్చేసరికి ట్రిక్స్ కాదు, కొద్దిగా నాలెడ్జ్ బేస్ మీకు ఫంక్షన్స్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీరు చేయగలరు. సో ఇక్కడ చూసుకుంటే 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. అందులో ఆడ్ వన్ వచ్చేసరికి మీరు కనుక్కోమంటున్నాడు. సో వీడియో క్లారిటీ లేకపోతే క్వాలిటీ పెంచి చూడండి, ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే 3 అయ్యింది ఆన్సర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఒకలా ఉన్నాయి, కానీ అందులో మీరు రివర్స్ ఆర్డర్ ఎలిమినేషన్ అంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. అంటే ఏంటి? ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది. సో ఎలిమినేటింగ్ వాల్యూస్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మిగతా మూడిట్లోని టోటలీ ఆడ్, అది ముందే ఎలిమినేట్ చేశాను. సో మిగతా 3 ఆప్షన్స్ని అనాలిసిస్ చేయండి. సో చూసారా, ఫస్ట్ ఆప్షన్ లేట్ ఉంది 2n + 1 ఇంటూ n² - n - 1 హోల్ స్క్వేర్. అంటే టోటల్ డిఫరెంట్ మిగతా మూడిట్లతో పోల్చుకుంటాం. మూడిట్లో లాస్ట్ -n² + n² అలా ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ రేట్ అయింది 4. అంటే మిగతా మూడిట్లోని ఫస్ట్ మీరు సైన్ అనాలిసిస్ నేర్చుకునేటప్పుడు మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో అర్థమైందా? సో ఆన్సర్ రేట్ అయింది ఇక్కడ 4 అయింది. సో ఈ ట్రిక్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ ప్రాసెస్, ఓకేనా? సో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే 0. చూసారా, సో మన చీట్ కోడ్లో ఫస్ట్ ట్రిక్ ఇదే. 4 ఆప్షన్స్లోని 0 కనిపిస్తే మ్యాక్సిమం ప్రయారిటీ దానికి ఇవ్వండి. ఎందుకంటే 0 వాల్యూ అలాంటిది, ఆడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. సో ఇక్కడ 0,1 మ్యాక్సిమం 0 1 ప్రెజెంట్ అయితే ఫస్ట్ ప్రయారిటీ 0కి ఇవ్వండి. ఒకవేళ 0 లేకన్నా 1 ప్రెజెంట్ అయిందంటే అప్పుడు 1కి ప్రయారిటీ అండి. ఇక్కడ చూసారు 0 ప్రెజెంట్ అయింది 1, సో 0కి ఇవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిమిలర్ వాల్యూస్. సో మన చీట్ కోడ్ నెంబర్ 3 ఇది. ఇక్కడ సిమిలర్ వాల్యూస్ ఏంటంటే ఉన్నాయి, -8, 8 ఉన్నాయి, ఓకేనా? ఇందులో చూసుకుంటే వెయిట్ అయింది. ఇక్కడ ఫస్ట్ది 4th ఎలిమినేట్ అయిపోయింది. సో మిగతా రెండింటిలోనే ఆన్సర్ ఉంది. మన చీట్ కోడ్ నెంబర్ 3 అనేది ఇక్కడ అప్లై చేస్తారు. సో నేను ఫస్ట్ సైన్ 8 చెప్పాను. సైన్ అనాలిసిస్లోని ఫస్ట్ మైనస్కి ప్రయారిటీ ఇవ్వండి. సో అప్పుడు ఏంటైంది, -8 అనేది ఆన్సర్ అయింది. సో ఈ 4 ఆప్షన్స్లోని -8 + 8 సిమిలర్గా ఉన్నాయి. ఇందులో సైన్ అనాలిసిస్ ప్రకారం మైనస్కి ఇవ్వాలి కాబట్టి -8. సో ఆన్సర్ రైట్ అయింది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇది చూసుకుంటే ఇక్కడ 3 2 1 3 0 ఇచ్చాడు. సో నేను ఏంటి చెప్పాను, నా ఆప్షన్స్లో 0 కనిపిస్తే పెట్టిమన్నా. సో కొన్నిసార్లు ఇక్కడ రాంగ్ అయింది. చూసారా, ఆన్సర్ ఎంత అయింది? 3 అయింది. సో ఇక్కడ ట్రిక్ పనిచేయలేదు. సో మీరు పక్కన బుక్లో గీసుకోండి మీకు ఎన్ని వచ్చాయి రైట్, ఎన్ని రాంగ్ వచ్చాయి. సో అక్కడ మనకు రాంగ్ అయింది. అయితే కొన్నిసార్లు పనిచేస్తాయి చీట్ కోడ్స్, కొన్నిసార్లు పనిచేయ. మీరు ఒక 30 బిట్స్ పెడితే అందులో మినిమం 10 to 12 రైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 101% రైట్ అవుతాయి 10 to 12. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా అంతే, సిమిలర్ వాల్యూస్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ ఒకేలా ఉన్నాయి. ఎలాగా 0 less than or equals to a less than or equals to 2. 4th ఆప్షన్లోని 0 less than or equals to a less than or equals to 4. ఈ రెండు ఒకలా ఉన్నాయి.
మిగతా 2 ఇంకా 3 చూసుకుంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయండి ఆ రెండు. సో సిమిలర్ ఆప్షన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంది. సో ఆ రెండిట్లోని 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది థియరీ క్వశ్చన్. ఇది మనం అంటే చీట్ కూడా అప్లై చేయలేము. స్కిప్ చేసేయండి అది. సో సారీ ఇక్కడ చిన్న. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ చూసారా, ఇది 2, 2 సిమిలర్ వాల్యూస్. ఇది అంటే ఇక్కడ 1, -1 కింద ప్రజెంట్ సిమిలర్గా ఉన్నాయి. ఇంకా 3, -3 ప్రజెంట్ అయింది. అంటే అక్కడ సిమిలర్ వాల్యూ రీప్రజెంటేషన్లోని హైయెస్ట్ నెంబర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో అర్థమైపోతే -1, -8 ఓకేనా. అప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఈ 4 రెండు వాల్యూలు ఒకలా ఉన్నాయి, 2 వాల్యూలు ఒకలా ఉన్నాయి. అలాంటప్పుడు హైయెస్ట్ నెంబర్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అంటే 8 అవుతుంది. అంటే -8 కానీ 8 కానీ. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా అంటే బాగా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈ 3 ఒకలా ఉన్నాయి. ఇంకా 4th ఆప్షన్ వచ్చేసరికి కంప్లీట్గా ఆడ్, దాన్ని ఎలిమినేట్ చేసింది. ఆడ్ 1 అవుట్. ఇక్కడ చీట్ కోడ్ నెంబర్ అంత ఇది 1, 2, 3, 4, 5, 6. చీట్ కోడ్ నెంబర్ 6 ఇది. సో చీట్ కోడ్ నెంబర్ 6 ఇక్కడ ఏడు పని చేసింది, ఆడ్ 1 అవుట్. సో 4th వన్ ఆడ్ బయట తీసాం. సో మిగతా మూడిట్లోని బాగా అనాలిసిస్ చేసుకుంటే ఎప్పుడైనా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ ప్రజెంట్ అయింది అనుకో ఆన్సర్లోని, మ్యాక్సిమం మీరు ఆన్సర్ దాన్ని కొద్దిగా చూస్ చేయండి. సో అక్కడ -∞ ప్రజెంట్ అయింది, ఆన్సర్ రైట్ అయింది. ఇక్కడ కూడా -∞ ప్రజెంట్ ఆన్సర్ కూడా రైట్ అయింది. సో ఇక్కడ కూడా మీరు ఆడ్ 1 అవుట్ చేసుకుంటే 1, 2 వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ కాబట్టి నేను ఏం చెప్పాను. సో బ్రో ఎప్పుడైనా మీరు ఇన్ఫినిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దాని తర్వాత 0, నెక్స్ట్ 1. సో 3, 4 ఒకలా ఉన్నాయి కాబట్టి సో 3 అనేది ఆన్సర్ అయింది. సో కొన్నిసార్లు ఏంటంటే మీరు చీట్ కోడ్స్ ఐదర్ మీరు మైండ్లోనే పెట్టుకోండి, లేదంటే పక్కన రాసుకొని అవి ప్రాక్టికల్గా అప్లై చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ 4 ఈక్వేషన్స్ ఇచ్చాడు. చూడగానే మీకు అర్థమైందా? ఎప్పుడూ కూడా ఈ ఈక్వేషన్లోని మనం ఆప్షన్స్ అనాలిసిస్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ కూడా ఇక్కడ చూసారా, 2 ఆప్షన్స్ ఒకలాగా ఉన్నాయి, ఇంకో 2 ఆప్షన్స్ ఒకలాగా ఉన్నాయి. ఇక్కడ చూసారా x³ 144 144 అంటే 4 ఆప్షన్స్లోని 2 ఒకలాగా ఉన్నాయి, 2 ఒకలాగా ఉన్నాయి. సో అలా ఉండేటప్పుడు ఏది చెప్పాను, పెద్ద నెంబర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే x³ పెద్ద, 144 x³ పెద్ద, 144 x³ పెద్ద. సో దాన్నే ఫస్ట్ మీరు చూస్ చేసుకొని ఆన్సర్ అందులోనే ఉంటుంది. సో నెక్స్ట్ ట్రిక్ చూసుకుంటే ఇక్కడ ఈ ట్రిక్ అయితే పని చేయలేదు. 2, 2 సిమిలర్ వాల్యూస్ అయితే అన్నాం, కానీ తక్కువ నెంబర్ ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని ఇక్కడ ట్రిక్ అయితే కొన్నిసార్లు పనిచేస్తే కొన్నిసార్లు పనిచేయవు. మ్యాక్సిమం మీరు అది అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఆప్షను ఇంకా 4th ఆప్షను సిమిలర్గా ఉన్న కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ చూసుకుంటే కొద్దిగా సిమిలర్ వాల్యూస్ దగ్గర ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏటవుతుంది, ఇది ఆప్షన్ నెంబర్ సారీ అది ఆప్షన్ నెంబర్ 2 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే లో హై ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ లో ఎంత 144, హై ఎంత 2880. సో అదే ఇక్కడ సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఎంత, థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏంటైంది, థర్డ్ ఆప్షన్. అంటే మన చీట్ కోడ్ నెంబర్ అంతే, ఇది 1, 2, 3, 4, 5. మన చీట్ కోడ్ నెంబర్ 5 ఇది. సో బాగా వర్క్ అవుతుంది. ఈ లో హై ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, అది మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కూడా లో హై ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే చూస్ చేద్దాం. సో చూస్తే ఇక్కడ లో వచ్చేసరికి అంత 18.
హై వచ్చేసరికి కంప్లీట్గా ముందు వాల్యూ రిప్రజెంటేషన్ చేసుకొని 1-2 వచ్చేసరికి కంప్లీట్ ఇక్కడ చీట్ కోడ్ అయితే పనిచేయలేదు. చూసుకుంటే మన లో ఎలిమినేషన్ ప్రాసెస్లోని థర్డ్ హైయెస్ట్ నెంబర్ వచ్చింది, అది రాంగ్ అయిపోయింది అక్కడ. సో ఇలా డివిజన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే చీట్ కోడ్స్ అన్ని మ్యాక్సిమం కూడా పెట్టలేం, కానీ ట్రై చేద్దాం. ఫస్ట్ది 4th ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, సెకండ్ది 3rd ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి. సో కంపేర్ చేసినప్పుడు బాగా సిమిలర్గా ఉన్న వాల్యూస్ కింద అదే ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఫామ్ కాబట్టి న్యూమరేటర్ బై డినోమినేటర్ అనేది పెద్దగా ఉంటే నెంబరు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో సెకండ్ 3rd ఆప్షన్ ఉంది కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఇవ్వండి. సో సెకండ్ 3rd రెండిట్లో ఏదో ఒకటి. సో అక్కడ సెకండ్ ఆప్షన్ రైట్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ న్యూమరేటర్ డినామినేటర్ చూసుకుంటే డినామినేటర్ హైయెస్ట్ నెంబర్ ఉంటే ఫస్ట్ దానికి ప్రయారిటీ ఇవ్వండి. అర్థమైందా? 4 నెంబర్లు ఒకేలా ఉంటే అప్పుడు ఆప్షన్ని అనాలిసిస్ చేయండి. 4 వేరే వేరేగా ఉంటే లో హై ఎలిమినేషన్ యూస్ చేయండి. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బాగా డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ 2 ఏంటి ఫస్ట్ది సెకండ్ది. మీరు చూసుకుంటే కంప్లీట్గా ఆడేసరికి 4th వన్, ఎందుకంటే 4/5 అనేది అది ఇది అంటే ఆప్షన్ నువ్వు క్వశ్చన్కి ఆన్సర్కి సూట్ అవ్వాలని ఆప్షన్ అది. సో ఇక్కడ చూసుకుంటే మిగిలింది ఇక్కడ 3rd ఆప్షనే. అయితే మీరు ఏంటంటే ఇక్కడ చిన్న నాలెడ్జ్ బేస్ కూడా పెట్టాలి. పూర్తిగా ట్రిక్స్ బేసే వెళ్ళిపోతాం బ్రో మార్క్స్ వచ్చేస్తాయా అంటే నేను చెప్పలేను. అర్థమైందా? సో అయితే బెటర్ టు గో ఫర్ ట్రిక్ బేస్ అండ్ ద నాలెడ్జ్ బేస్, ఇట్స్ బెటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ట్రిక్ కూడా చూసుకుంటే ఇక్కడ లో హై ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే లో 11 హైయెస్ట్ నెంబర్ 98 అది. సో సెకండ్ హైయెస్ట్ నెంబరు సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ నెంబర్ 1 రైట్ అయింది. సో అదే అంటున్నాను, ఈ లో హై ఎలిమినేషన్ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ వాయిస్ ఎక్కడైనా వ్యక్తి సారీ, ఎందుకంటే ఇక్కడ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అలా. ఇక్కడ చూసుకుంటే ఫ్రాక్షన్ ఫామ్ ఇప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. 2 న్యూమరిక్ 2 ఫ్రాక్షన్ ఇస్తే ఫస్ట్ మీరు ఫ్రాక్షన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో ఉంది ఇది. అంటే ఏబీసీ వాల్యూస్ ఇచ్చాడు, అది ట్రిక్ పనిచేస్తుంది అంటే చెప్పలేను అది. సో అది స్కిప్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మీరు కొంచెం అనాలిసిస్ చేస్తే ఇది ఏబిసిడి లాస్ట్ అన్నీ ఇది n బిలాంగ్స్ టు Z సరిపోయి. నెక్స్ట్ మీరు అనాలిసిస్ చేయాల్సింది ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్న ఆప్షన్ ఏది చెప్పండి. కంప్లీట్గా అంటే 1 2 1 3 4 1. సో ఎప్పుడైనా కూడా బ్యాక్ నుంచి రివర్స్ ఆర్డర్ ఫామ్లో వస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. అంటే హైగా ఉన్న ఆప్షన్ ఎప్పుడు కూడా అంతే. ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు పెద్ద నెంబర్ ఫస్ట్ ఎంచుకోండి. అయితే ఫ్రాక్షన్లో అయితే డినామినేటర్ పెద్ద నెంబర్ ఉంటే అదే, మళ్ళీ 2,2 సిమిలర్ వాల్యూస్ ఉన్నప్పుడు సో నెక్స్ట్ అదే. సో చూసారా మన చీట్ కోడ్ పక్కన చూసుకుంటే అది వర్కింగ్. సో ఇక్కడ చూసుకుంటే ఇది చిన్న చీట్ కోడ్ అయితే వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఏ ఇంకా బి 1. సో కంప్లీట్గా డిఫరెంట్ ఆప్షన్ ఏదే అంటే మన 3rd ఆప్షన్. సో రెండిట్లో కాబట్టి ఏ రైట్ అయింది. సో నేను ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆప్షన్ అంటే కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా వస్తాయి, కొన్నిసార్లు ఏంటంటే మీరు 2 ఆప్షన్స్ కూడా అయిపోతుంది. సో ఇక్కడ ట్రిక్ పనిచేయలేదు ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఇంకా అర్థం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 2ab cos A 2ab cos B 2ab cos C ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ cos A cos B cos C అంటే ఫస్ట్ 2a అన్నీ అంటే ఒకటే. ఇప్పుడు cos AB cos AB అంటే అది నేను ట్రిక్ అయితే చెప్పలేను. సో స్కిప్ అది. సో స్కిప్ అన్నానంటే అది మనకు తెలియదు. ఆప్షన్ పని చేయలేదంటే ఇంటూ పెడతాను అక్కడ. సో బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటిది
ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ. సో ఆడొక ట్రయాంగిల్ ఇచ్చాడు ఏబీసీ. సో చాలామంది ఏంటంటే వీడియో కంప్లీట్గా చూడట్లేదు. సో దానివల్ల ఏంటంటే నేను కంప్లీట్ వీడియో చేయలేకపోతున్నాను. సో నేను చేసిన వీడియో కూడా ఎవరో చూడకపోతే ఇంకెందుకు బ్రో, నేను చేసి వేస్ట్ కదా. సో ఈ వీడియో ఇంతవరకు అయితే నేను చేస్తున్నాను. సో ఇంకా మీరు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలైతే కామెంట్ సెక్షన్లో పక్కా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు పెట్టిన ప్రతి మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటిదైనా వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టి, మీకు నాకు ఇంటరాక్షన్ ఉండాలంటే కామెంట్ సెక్షన్ ఒకటే కదా బ్రో. సో ఇంకేదైనా ఉందా? లేదు కదా. మీకు ఏ డౌట్ వచ్చినా దానికి అప్రోచ్ అయితే నేను వెంటనే దానికి రెస్పాండ్ అవుతాను. సో ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో బాయ్.